కలిసి ఉండాలా, లేదంటే ఒక్కొక్కరు విడిపోతే అయిపోతాం రా. ఎప్పుడు డైరెక్ట్ చెప్తా ఉంటా కదరా, పప్పులో వేస్తారు కందిపప్పు, ఈ సించన్ గారు ఇది చేస్తాడు ముద్దపప్పు అని. ఇప్పుడు చెప్పరా చూద్దాం. కాసేపు అక్కడ చూడు, ఆ మాయా దీపంలో గాజుల ఎముకలు అనుకుంటా అంత పెద్దగా ఉన్నాయి. వాము ఖచ్చితంగా వచ్చేస్తుందా డోరేమోన్? నీ గ్యాజెట్లు తీయమంటే గ్యాజెట్ ఏమో వర్క్ అవడం లేదంటావు. ఒరే మమ్మ, ఎలాగైనా సరే మనం మాయ శక్తిని దక్కించుకోవాలరా, లేదంటే మనం గాజుల చేతిలో ఆహారం అయిపోతాం రా. మరీ కంగారు పడతలేరా, ఎలాగైనా సరే మనం మాయశక్తిని దక్కించుకుందాం. ఆ గజ్జీలతో పోరాడతాం గైస్. మాకు మాయశక్తి దొరికిందంటే చాలా మాకు పవర్స్ అయితే వచ్చేస్తాయి. ఈ లోపు మన వాళ్ళందరూ వీళ్ళకి చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మాయశక్తి ఏదో దొరకాలని కోరుకుంటాం. ఒరే ఆ సౌండ్స్ ఏంటో. ఇక్కడికి రావడం మీరా, వెళ్ళడం మన చేతిలో లేదురా బాబా. కొంచెం అరే మామ దింపేసావా? వామ్మా, ఎక్కడ ఖర్చులా ఉందిరా. అరే డోరేమోన్, బాబా చెప్పిన ప్రకారం చూస్తూ ఉంటే ఇక్కడ గజ్జీలనే కాదురా, ఏదో జంతువుల పురలు కూడా ఉండేలాగా ఉన్నాయి. వామ్మో, ఎంతకీ మాయశక్తి ఎక్కడ ఉందో ఏంటో అర్థం కా. అరే అక్కడ సింహమేనా? చూస్తానికి సింహంలాగే ఉంది. ఊరి డోరేమోన్, కొంచెం నా వెనకే రారా, పద వెళ్దాం. అది ఏం చేయదనుకుంటున్నాను. ఏ దీన్ని ఫాలో అయితే మాయశక్తి ఎక్కడుందో కష్టమే. ఊరి డోరేమోన్, ఇది నిజంగా సింహమేరా? వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తు. అసలు ఇదేం ప్లేస్ రా, మార్కెటా? మాయా దీపంలో మార్కెట్ ఏంట్రా? అండ్ కార్ వాష్. వామ్మో, మాయా దీపంలో ఇవన్నీ కూడా ఉంటాయిరా, నాకేం అర్థం కాదు. ఆహా, ఊరి డోరేమోన్, కాసేపు నీ టైం వేస్ట్ ఎక్కడ పెట్టు, మనం ఎంచక్క దీంట్లో వెళ్దాం రా. టైర్స్ అవన్నీ చూస్తుంటే ఈ ప్లేస్ కి సరైన వెహికల్ ఇదే అని అనిపిస్తుంది. ఎక్కడికి డోరేమోన్ పైకి ఎక్కేసారు నువ్వు. ఆహా, వెహికల్ అయితే ఏమన్నా ఉందా? కాకపోతే ఇప్పుడు కాంచీలో రాకపోతే పర్లేదు, వస్తే కనుక అయిపోతాం రా. మనం ఎటు వెళ్ళాలో దారి నాకు అర్థం కావడం లేదు. మనం దూరం నుంచి చూస్తుంటే ఇక్కడ ఏదో ఎముకలు కూడా కనపడ్డాయి. ఊరి సించారు లోపల ఉంటుందా ఏంటి? కొంపదీసి లోపల కష్టమే. ఏంటో మరి నాకు ఇంకా సరైనది రామమ్మ, పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఒసే గాజల, నీకు మేమే దొరికామే. ప్లీజ్ గైస్, ఈ గాజల ఏంటో మమ్మల్ని వెతుకుంటూ వచ్చేసింది. అలాగే మీరందరూ మర్చిపోకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హరి మమ్మ, రైట్ సైడ్ చూడ ఎముకలు రా, గాజుల ఎముకలు. వామ్మ, తిప్పు ఇటే పదరా మమ్మ, అటువైపోతు. ఎక్కడికి లోపలికి పడిస్తున్నావు? అవన్నీ ఊరి సించాను వరకురాని ఎరుపుతానే భయపెట్టేలాగున్నావు. మరి లోపలికి వెళ్తేనే కదరా మాయశక్తి ఉందో లేదో తెలిసేది. గట్టిగా పట్టుకుంటారు, నువ్వే గట్టిగా పట్టుకో, జాగ్రత్త. అయిపోయావురా. లోపలికైతే వచ్చే సమయంలో కూడా ఇక్కడ చూస్తుంటే గైస్ మాయశక్తి లోపల ఉండేటట్టు లేదు. అరే సీజన్, డోరేమోన్ కొంచెం వాటర్లోకి వెళ్ళి చూస్తారా? చూసేవారు డోరేమోన్, ఈ షార్కులకి సొర చేపలకి ఎరవేద్దామనుకుంటున్నాడు రా. ఒరి మామ, పోరా మామూలు కదరా, లోపలికి వెళ్ళే ప్రయత్నం అంత ధైర్యం కూడా మేము చేయలేము రా మామ. పద ఇక్కడ లేదు లేరా, వేరే సారి చూద్దాం. అక్కడ ఏదో డైనోసార్స్ ఎముకలు ఉంటాయి కదా, నాకు తెలిసి అక్కడే ఉంటుంది మామ. పద అక్కడికి వెళ్దాం. పదరా. వెళ్తున్నా అక్కడికి వెళ్తున్నా. ఎముకలంటే గుర్తొచ్చింది, కొంపదీసి సింహాలు అన్నీ అక్కడే ఉంటాయేమోరా. ఆహా, గాజుల నుంచి అనుకున్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత సింహాల నుంచి కూడా తప్పించుకోవాలా? ఊరే డోరేమోన్ సించారు గట్టిగా పెట్టుకొని ఇప్పటి నుంచి దూకే చేస్తాను. వెళ్దాం గైస్. వచ్చిన తర్వాత ఏంటో తప్పదు కదా. ఊరే అసలు మంటలు వస్తున్నాయంట కింద నుంచి. అసలు ఈ ప్లేస్ అంతా చూస్తుంటే భలే విచిత్రంగా ఉంది అమ్మా. ఒకవైపు ఏమో ఈ ప్లేస్, మరోవైపు ఏమో గాజుల. ఎక్కడి నుంచి ఏది అటాక్ చేస్తుందో మరీ అర్థం కావడం లేదురా. ఆహా, ఈ మిషన్స్ ఏంట్రా ఇక్కడ ఉన్నాయి? ఓసే గాజుల, పెద్ద ప్లానే వేసే కుదరా. వామ్మో, ఇదేంటి ఏంటో దూరం అబ్బా, పైన నేనే ఉంది, అయిపోతారా? అసలు ఇదేం ప్లేస్? వామ్మో, ఇంతకీ మాయశక్తి ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఊరేమమ్మా, ఇక్కడ చూడ 2 వెహికల్స్ కూడా ఉన్నాయి. గ్రేడా ఇది? అర్రే పగలదు, లోపలికి వెళ్ళలేం రా. నిజంగానే అసలు ఈ ప్లేస్ ఏం అర్థం కావడం లేదు. ఇరవై పిల్లలప్పుడు వాము, ఇది మొత్తం తిరిగి మాయశక్తి ఎక్కడుందో కనిపెట్టేలోపు ఆ స్వామీజీ అన్నట్టు పూర్ణం అయిపోతుందా? ఎలాగైనా సరే బయటకైతే వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఖర్చులో వచ్చేస్తుంది. ఈయన వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వెహికల్ తిరిగింది కాబట్టి సరిపోయింది. టైం విషయంతో కష్టమైపోయింది రా. అసలు ఏం స్టోన్స్ రా, ఏం రావు రా. ఇక్కడ అన్నీ కూడా తేడాగానే ఉన్నాయి. అరే బంద్రా, ఈ అరే బంద్ర జంకర అవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా సింహాలు ఉంటే ఉంటారా. వామ్మో, శివమంకులు ఏంటబ్బా మా వైపు రాకండి. అసలు ఈ గాజుల లేకపోతే మనకి పరిస్థితులు వచ్చే కదరా మామ. వామ్మో, గదిలో ఉంది ఇది. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పడం మీద అంతే తేడా. మాకు కూడా వాము, అసలు ఎటువైపు వెళ్ళాలో అర్థం కావడం లేదు. అరే అసలు ఇదే ఎక్కడికి
పీస్ అయితే దొరికేసాయి. అంత పెద్ద ఎముకలేంట్రా ఊరేసించండి దొరికో. ఇవి నిజంగా గాజిలావేనా? అరే డౌట్ ఏంటిరా మామా, అసలు నిజంగా ఇంత పెద్ద ఎముకలు ఎవరుకుంటారా గైస్? ఈ ఎముకలు మీరెవరు అనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. మేమైతే గజ్జిలావే అనుకుంటున్నాం. అరే అసలు చూడు ఎంత కుదురుగా ఉన్నాయో. ఖచ్చితంగా ఇది గజ్జిలాదేనా మామా, లేదంటే డైనోసార్సా? డైనోసార్స్ అవి కూడా అయి ఉంటాయి. డైనోసార్స్ వర్సెస్ గజ్జిలా. వామ్మో! ఒరే అసలు నాకు మాటలే రావడం లేదురా. అరే నార్మల్ అరవకురా. ఏదైనా మాట్లాడాలనుకుంటే మెల్లిగా మాట్లాడు. వెళ్ళిపోదాం. అరే అవి మనల్ని ఏం చేయడం లేదురా. ఎస్ నిజంగా అవి మనల్ని ఏం చేయటం చూడండి. ఆల్మోస్ట్ దగ్గరగానే వెళ్ళాం, కానీ అవి అసలు ఏం మనల్ని చేయడం లేదు. అబ్బాయి అనుకోవడానికి కూడా ఏం లేదు కదరా. అసలు ఈ పాడికి నిజంగా గజ్జిలా రావాలి. గొప్ప దేశం అసలు గజ్జిలా ఇక్కడ లేదా ఏంటి? ఊరేసించండి నిర్మాణ్. నాకు తెలిసి లేదనుకుంటున్నారా? లేదంటే ఎందుకంటే ఈ పాడికి వచ్చేసేది ఉంటే లేదమ్మరా, అలా అనుకుని మనం చాలాసార్లు మోసపోయాం రా. నాకు తెలిసి ఇది ఎటువైపు నుంచి ఎటు ఎప్పుడైనా చేస్తున్నావు దానికి కూడా తెలియదేమో. అసలు ఇంత పెద్ద ఎముక ఎక్కించి చెరువుమా, జాగ్రత్త ఎరిగిపోతాయి అవి. పద పద. అరే ఎదురైతే ట్రైన్ ఉందిరా. ఇదేంట్రా బస్సులో కార్స్తో కలిపి ఒక ట్రైన్ లాగే ఉంది, కానీ ఇది ట్రైన్ కాదు. ఊరి మామ, ఈ మాయశక్తి నా కనుక దొరికిందంటే ఎవరు పవర్స్ వస్తాయి అంట ఫ్రెండ్స్? నాకు హల్క్ పవర్స్ వచ్చినా ఓకే, స్పైడర్ మ్యాన్ పవర్స్ వచ్చినా ఓకే, అలాగే గోస్ట్ రైడర్ పవర్స్ వచ్చినా ఓకే అమ్మమ్మ. దూసుకుంటే ఇచ్చేస్తా కుక్కలకి. పవర్ రైడర్స్ వచ్చినా పర్లా, ఏ స్పీడ్ ఎమర్జెన్సీ వేసి వేసేస్తా. మరి నాకైతే నరుటో పవర్స్ అనుకుంటా. వాళ్ళు కామెంట్స్ కూడా పెట్టారు నరుటో పవర్స్ వస్తే బాగుంటుందని. చూద్దాం గైస్, నరుటో పవర్స్ వస్తే ఎంత బాగుంటుందో చూద్దాం. మరి మాయశక్తి మనం దొరుకుతుందో లేదంటే గజ్జిలా దొరుకుతుందో. అరే ఇక్కడ మీద క్యాపింగ్ చేసినట్టున్నారు. లోపలికి చూసారు చూద్దాం ఎవరైనా ఉంటారో లేదో. నాకు తెలిసి ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడికి వచ్చినా ఎవరు మిగిలినారు అనుకుంటా. ఏ బైక్స్ ఉన్నాయప్ప. ఊరేటోని మన ముగ్గురికి బైక్స్ వద్దు. మనం ఒక వెహికల్లో వెళ్ళడమే కరెక్ట్ రా. ముగ్గురు 3 వెహికల్స్ వెళ్ళామంటే అయిపోతాం. దిగ వస్తున్నాడు లోపలికైతే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం బైక్స్ ఎవరైనా ఉన్నారో లేదో. ఏ అనుకున్నాను ఇక్కడికి ఎవరు రారు. ఒకవేళ వచ్చినా వెళ్ళడం చాలా కష్టం. అది మన చేతిలో లేదు, ఒక గజ్జిలా చేతిలో తప్ప. ఒరే ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకి ప్రమాదం. దూరం లేదు కనిపిస్తుందిరా. అక్కడే ఉండే అవకాశం ఉంది. పదని టైమింగ్ కూడా ఎక్కువ లేదురా మనకి. పదని ప్లేట్ ఎత్తే ప్లేట్ ఒక్కసారి వచ్చేసింది. అరే బ్రేక్ పడుతున్నా అయిపోయాం రా. అరే సించా దూకేసి వాటర్లో పడిపోతున్నాం. వాటర్లో ఉన్నా కూడా గజ్జిలా వచ్చేస్తుంది కదా. ఊరేసించండి మన దిగి డోరిమాగా. నువ్వు కూడా దూకేరా, అలాగా పట్టుకోకు. నుంచో పట్టు దూకేసి. అది ఇక్కడే ఉన్నారా, వాటర్లో పైనే ఉన్నారా? శాంతం పైకి ఇంకా ఎలా లేదురా, సించారుగా. అన్నీ కూడా వస్తున్నాం. ఊరేసించాను ఊరడంతో పాటు వచ్చేసి. అరే పైన గజ్జిలా లేదు కదా. అయిపోయి మనకి వెహికల్ కూడా పోయిందా. ఇంకో వెహికల్ అటు సైడ్ ఉన్నట్టుంది కదా. సేమ్ ఇలాంటి వెహికల్ పైన ఇంకోటి ఆల్రెడీ చూశాను. అది ఉందో లేదో తెలియదు. ఇక్కడి నుంచి వెళ్తే మాయశక్తితోనే తిరిగి వెళ్ళాలి, లేదంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనం వేసేస్తుంది వచ్చి. అరే
సించాన్ నా వెంటే వచ్చేసేయండిరా. ఇంకా నేను లోపల షార్క్స్ ఏమేమి లేవు గైస్. ఇక్కడ షార్క్స్ ఉంటే మేము అయిపోయే వాళ్ళం వాటికి ఆహారం. నాకు తెలిసి గాడ్జిలా వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే సౌండ్స్ కూడా రావడం లేదు. ఇందాక వచ్చే ముందు సౌండ్ చేసింది కదా. మరి చేపలైతే పర్వాలేదు. ఇదేంటో ఎక్కడ జరుగుతుంది, మరి అటాక్ చేయదు కదా. అమ్మయ్య, అది నార్మల్ చిన్న చేపలే. షార్క్ నాకు తెలిసి లేదనుకుంటున్నాను. ఇప్పుడు కనుక షార్క్ వస్తే అయిపోతాం రా. పదండి. ఓకే గైస్, ఎలాగోలో పైకి అయితే వచ్చేసాం. ఇదుకుంటూ పాకుంటూ ఇక్కడైతే చూస్తాను గాడ్జిలా ఉందో లేదో సరౌండింగ్స్ లో. రండి తాకుదాం. అలా ఓపెన్ లో తిరిగితే అయిపోతాం రా. ఎవడు ఎట్టించి అటాక్ చేస్తాడో ఏం అర్థం కావడం లేదే. అసలు ఇలా దాక్కుంటూ బతకడం నామలు కదరా మామ. ఈ సించాన్ గారికి ఒక్కసారి మాయ శక్తి కనుక దొరికితే నీ అంకమ పరిగెత్తించగలరా. గాల్లోకి ఎగిరి ఆ గజ్జలను గుర్తు మొక్కుబళ్ళు రాలు కొడతారా. ఒరే సించాన్ గారి ముక్కులో పడి కదరా, నోట్లో పడరా. అయినా నేను ఎక్కడెక్కడో సేమ్ అలాంటి వెగిలి చూశాను రా. ఎక్కడ దీంట్లో ఒక్కసారి గైస్ సేమ్ అలాంటి వెగిలి నేను ఎక్కడ చూశాను. ఎస్ ఊరే సించనర్మా వెహికల్ అయితే దొరికేసింది. ఆహా, ఎంత స్లోగా నడుచుకుంటూ వస్తున్నారా. పరిగెత్తండి రా. మళ్ళీ ఇటువైపు నుంచి గాడ్జిలా వచ్చేటకు చేస్తున్నా అర్థం కావడం లేదు. అరే గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి గాడ్జిలా వచ్చేటకు చేస్తే నా వాళ్ళు కదా. జారిపోయింది అమ్మ. ఒరే నిజంగా జాగ్రత్త. పడ్డారా చెప్తున్నా కదరా, కంగారు. శంభో శంకర. తెల్లటి అట్లు ఇప్పుడు తినలేదు. శ్రీకాంత్ కనీసం ఒక నిమిషాలు క్యాంప్ వచ్చేసింది సించా. ఈ వాటర్ లో మొత్తం తిరుగుకుంటూ వచ్చేసాం గైస్. ఇది తప్పదు. తాటి ముంజలు మిక్సీ చేసి ఇంకా వేరే దారి కూడా లేదు. మొత్తం అట్లు చేస్తారు. మాకెక్కడ మాయశక్తి కనిపించలేదు. ఊరేసించా. ఇంకా ఈ వాటర్ లో ఒకటే మిక్స్ చేసింది. ఇక్కడ అడిగారు ఈ ప్లేట్. ఇక్కడ కూడా లేదంటే మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ లేదని చెప్పాలి. అరే ఆ వాటర్ లో ఏదో ఉంది చూడండి రా. ఒక నిమిషం గైస్, కిందకైతే వెళ్దాం. గట్టిగా పడుకోండి, స్కిట్ అయిపోతుంది. అటువైపు చూడండి, ఏదో ఎన్ని వేసుకోవడం రా అయ్యా. జారుతుంది. మూడా మూడా చూసావా షార్క్ రా. అదేంటి అక్కడ పడిపోయింది. ఒక నిమిషం గైస్, మీకు కూడా క్లియర్గా చూపిస్తాను. నా దగ్గర వెపన్ అయితే స్కోప్ అయితే ఉంది కదా. ఒక స్వైప్ రైఫిల్ అయితే ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. షార్క్ చెప్పానా బుడా అంటారు. షార్క్ ఏంటి ఎలాగా అంటాను రెండో మూడో నాకు తెలియదు. ఏదో లోపలికైతే వెళ్తున్నా గైస్. ఎన్నేది ఇవే అయ్యో చాలా ఉండేరా. మాయశక్తి కూడా ఉన్నట్టుంది. ఒక్క నిమిషం లోపలికైతే వెళ్ళచ్చు. ఆహా, వచ్చేసారా. ఎందుకా చిరాకు మూతి మీద వేసేస్తాం. మరి చిరాకు పడతావా? అడుగుతాం, మళ్ళీ అడుగుతాం చెప్పాలి అంతే. చిరాకు పడ్డావా? చదువు చెప్పినా ఏవైనా అడిగితే చిరాకు. ఇంకా ఎలాగైనా సరే ఆ మైత్రిపూర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేద్దాం. నాకు ఎందుకు గాడ్జిలా సౌండ్స్ మళ్ళీ వస్తున్నాయని అనిపిస్తుంది. నేనైతే ఇందులో తీసుకున్నా ఏంటంటే మైత్రిపూర్. అది మాయశక్తి. చూద్దాం సగ్గు బియ్యము వస్తాయో ఏమో. సగ్గు బియ్యము ఎంత పెద్ద షార్కులబ్బా. ఈ పొరపాటు లెగ్స్ అంటే అయిపోతాం. బియ్యం వేయలేదా? ఏం కాలేదులే. సగ్గు బియ్యమేనా? పప్పు వేయలేదా? ఏదో అయినా ఈ షార్కులకి మీ మాయదీపం వల్లే అనుకుంటా. ఇంకా నేను తీసేసుకుంటా. అదిరా. ఇంకా ఉరిపిండి సగ్గు బియ్యము కలిపి అట్లో. ఆహా, ఇప్పుడు ఏ ప్రమోషన్ వస్తాయేమో. నీకు మన వాళ్ళు చెప్పినట్టే గరుడ ప్రమోషన్ వస్తే ఎంత బాగుంటే ఊసే గంటలు ఇప్పుడు రాని చూసుకుందాం. ఇప్పుడు మాకు మాయశక్తి దొరికేసిందే. నువ్వు ఎటువంటి పవర్ చేసేసినా సరే మా ముందు నువ్వు ఓడిపోతావు. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రా. చూద్దాం. నీకేనా బయటికి రండిరా. ఆహా, ఎంత స్లోగా వస్తున్నారా. ఊరేసించాను. పరిగెత్తురా. మళ్ళీ ఆ గడ్జిలో వచ్చిందంటే శక్తి ఉంది, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో నాకు తెలియదురా. 10 దోసుకుంటూ వెళ్ళిపోదామంటే ఇదే కదరా. వచ్చేసా. ఏం కాదు దారి మనం గట్టిగా పడుకో. అబ్బో, ఏమన్నా వెళ్తుందా గైస్ వెహికల్ అయితే. మాకు చాలా ప్లేస్ అనమాట ఈ వెహికల్ అయితే. ఇక ఏమాత్రం నచ్చి కూడా టైం మెషిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. వచ్చేసాం గైస్. ఫైనల్గా టైం మెషిన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక తీసుకొని బయటపడదాం. మాయశక్తి కోసం వచ్చి మాయశక్తి అయితే తీసుకున్నాం. ఇంకా ఎంచక్క వెళ్ళిపోదామా. ఊరే డోరేమాన్ సించా వచ్చేయండి రా. ఇంకా ఎంచక్క పైకి అయిపోయి గాల్లో దోసుకొని వెళ్ళిపోదాం రా. ఎంచక్క మాయశక్తి అయితే వచ్చేసింది గైస్. కానీ మాకు ఏ పవర్స్ వచ్చాయో తెలీదు. ఇప్పుడు రావే గజ్జిలా. అరే మమ్మ, నాకు తెలిసి గజ్జిలా భయపడినట్టుందిరా. లేదండి ఇప్పుడు 2-3 సార్లు ఎగేసుకుంటూ వచ్చేసి మన మీద ఎడాక్ చేసేదిరా. పద సిటీ వైపు కదరా మమ్మ. వెనక తిప్పు. అది ఇటువైపే. ఎంచక్క దొరికేసింది. మేము మాయదీపం నుంచి వెళ్ళిపోతున్నాం గైస్. కానీ మాయదీపం చూస్తానికి ఏమోనే కానీ అక్కడ ఎముకల దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలు భయం అయ్యేది నాకైతే. బాయ్ మాయదీపం. అమ్మో, ఇక్కడ నుంచి అంత పెద్దగా కనిపిస్తున్నాయిరా. ఇక్కడ నుంచి కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. అది నాకు తెలిసి డైనోసారస్ కానీ లేదండి గాడ్జిలా అనుకుంటా. ఆ ఎముకలు అవన్నీ కూడా ఊరే వచ్చేస్తున్నాయి. సౌండ్స్ అయితే వచ్చేస్తున్నాయి. గట్టిగా పడుకోండి.
చూడండి. ఎక్కడుంది? అరే కిటిక పడుకోండి, కిందే ఉంది. నేనైతే దాన్ని చూస్తాను. రావే గజ్జిలా గైస్, నాకు ఇప్పుడు మ్యాజిక్ తిన నాకేస్తాను. ఎందుకంటే పవర్స్ కూడా వచ్చేసాయి కదా. గజ్జిలా ఇప్పుడు రావే. ఏదో ఫోన్ సరదా కన్నా వచ్చేసింది రే. వచ్చేసింది. దగ్గరికి అసలు బయట వచ్చేసింది దాంట్లో దాన్ని ఎలా చేసారో నాకు తెలియదు. వాము తాకుతూ ఎగరేసిందిరా. గొచ్చుదంటిగా ఎంత పైకి వచ్చేసాము. గజ్జిలా ఆగమే, నాకు పవర్స్ ఎలా చేశారో తెలియదు. ఒక రేషన్ తెలిసినాక కొంచెం ఆగు. ఇంతకీ నాకు ఏ పవర్స్ వచ్చాయో కూడా తెలియదు. వాము ఒరే ఎగరేసిందయ్యా. అసలు ఏం పవర్స్ రా బాబు గజ్జిలావి. అబ్బా ఆరోగ్య గజ్జిలా చెవులు పగిలిపోతున్నాయి. అసలు పవర్స్ అయితే మామూలుగా లేవబ్బా. కానీ దానికి తక్కువ అంచనా వేయలే మనం. ఇప్పుడు నా వెనకరా ఎంత పైకి ఎగిరాడు చూడాలి. దీన్ని గ్యాప్ ఇస్తే సరే ఏం చేస్తుంది తప్ప. గజ్జిలా ఆగవే. ఇప్పుడు పవర్స్ ఉంది కాబట్టి నన్ను డ్యామేజ్ చేసిన నాకేం కాదనమాట. వస్తున్నా తప్పుకోండి. ఎగరేస్తుంది కదా, కొంచెం క్యాప్ ప్లీజ్. అలానే జంప్ అయితే నొక్కుతున్నాను గైస్. ఇప్పుడు జంప్ చేస్తా చూడండి. ఇదిగోండి నన్ను పట్టుకోవే గజ్జిలా. ఎంత పైకి వచ్చినా చూసారా. ఇప్పుడు ఒక షార్ట్ ఇస్తే అయిపోతావు. వాటర్లో పడుతూ అమ్మయ్యా దాక్కున్నాం. ఇప్పుడు రావే గజ్జిలా, నన్ను కనిపెట్టి చూద్దాం. ఊరేసించాడు పవర్స్ అయితే అదిరా. నాకైతే చాలా బాగా నచ్చింది. వాటర్లో కూడా కూర్చోవచ్చు. మళ్ళీ పట్టేసుకుందాం. వస్తున్నా ఆగవే గజ్జిలా, నీకు ఎలా కాదు. ఎందుకంటే గైస్ నేను కావాలని తిప్పేసిన గజ్జిలాని. ఎందుకంటే మనం ఎంత ఇబ్బంది పెట్టిందప్ప. ఇప్పుడు కూడా వచ్చేసినాయా. లేదు ఇదివరకైతే నాకు డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడేం కావటం లేదు. తీసుకో దగ్గరికి వెళ్తుంటే వేసేస్తుందిరా. అబ్బా అసలు ఏ పవర్స్ నాకు అర్థం కావడం లేదు. గజ్జిలా కనిపిస్తుంది, ఏం చేయలేకపోతుంది. కానీ ఎంత ఇబ్బంది పెట్టింది గైస్ మనల్ని. వామ్మో భూమిలో పాకిస్తున్నాయండి. లెగుస్తా అయినా సరే పైకి లెగుస్తాను. వచ్చేసాను రా. ఇప్పుడు రావే, భూమిలోకి తొక్కుతావా. ఇప్పుడు నాకు పవర్స్ ఉన్నాయి. ఎంత మందిలా కాదు. వామ్మో ఇప్పుడు దాని ఎటానమిక్స్ పవర్స్ మనం ఏం చేయలేము. ఇక అడుగులు చాలా గజ్జిలా ఇది తీసుకో. ఏమన్నా పడిందా. అసలు పవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇలా కాదురా, దీనికి నా ఫుల్ పవర్స్ అయితే యూజ్ చేస్తాను. ఒక్క నిమిషం రా. గ్రీన్ పవర్స్ అయితే మామూలుగా పవర్స్ అయితే ఊరిసించారు. మీకు కూడా వస్తే మీరు కూడా యూజ్ చేయండి. ఎక్కడన్నా గజ్జిలా పడ్డావా మరీ లేసావా. తీసుకో ఇంట్లో గోధుమ మొక్క ఏదో ఏమన్నా కొడుకావే, నన్ను మమ్మల్నే కాదు కాంగుని కూడా పాపం ఒక్కనే చేసి కలిస్తే రోజులు అవుతుంది. ఇప్పుడు రావే గజ్జిలా. ఇంకోసారి మాతో పెట్టుకోవాలంటే గజ మనకి రోజులు అంటారా. రోజులేందా ఇవన్నీ వదిలేనంట్రా. ఎలా వదిలేస్తానో తెలుసా. ఇలా వదిలేస్తా. అమ్మయ్యా గజ్జిలా కథ ముగిసింది గైస్. అలానే మన కథ కూడా ఆల్మోస్ట్ ముగిసినట్టే. అరే నేను వాటర్లో నడుస్తున్నారా గైస్. నాకు చాలా థ్యాంక్స్. పవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అబ్బా ఊరేసించండి మీరు కూడా వస్తారా. ఇలా వాటర్లో సరదాగా అయితే వెళ్ళిపోదాం. నేను రమ్మన్నాలే కానీ అటొకటి ఇటొకటి భుజం మీద అలాగేసానంట్రా. మేమైతే ఎక్కకుండా ఇంకెవరి
వెళ్తున్నా జంప్ చేస్తున్నా అంతే ఏ మునగం లేదు అంతే అసలు ఏమున్నా గైస్ లోపలికైతే మేము వెళ్ళడం లేదు పవర్స్ అవును కదా స్కేట్ బోర్డ్ కూడానా ఒరే మామ స్కేటింగ్ కూడా చేస్తావరా మామ తెలియదురా పవర్స్ నాకు కూడా చాలా తెలుసు. సరిపోయిందా? గరుడ పవర్స్ నాకు కూడా ఉన్నాయి నా గజ్జల పని అయిపోయింది కదా సంతృప్తి ఉండదు సరిపోయిందా? గజ్జల కదా చాలదా? అంతేగా ఓకే కదా కావాలా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కావాలా?